నీ ఆలయమున ఒక్క దినముండుట వేదినముల దీవెన అదే జీవిత కాలపు ధన్యత. ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. ఈ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. ఈనాటి దివ్య పూజ వలని సమర్పించిన వారు అవారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ సాధించాలని, సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు, సంఘం అమర్ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కృతజ్ఞతగా కుటుంబ సమస్యలు తొలగిపోవాలని, వారి బిడ్డల మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు, వారి ప్రత్యేక ఉద్దేశంలన్నీ నెరవేరినట్లుగా, ఫాదర్ జార్జ్ ఆత్మశాంతి కొరకు, భరణి అగస్య కుటుంబం యొక్క పాత గృహం అమ్ముడుపోయి నూతన గృహం కొనుగోలు చేయనట్లుగా, సుగుణ ఆత్మశాంతి కొరకు, ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా దుగ్గింపుడి మరియమ్మ తలంపులు నెరవేరినందుకు కృతజ్ఞతగా, మదరి ప్రదీప్ సెలస్టియన్ కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా వారి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు మదరి డేవిడ్ పాల్, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఉదయ భానుకి మంచి ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వారి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, వారి ప్రత్యేక ఉద్దేశంలని నెరవేరాలని, ఉండ్రాల శౌరి ఆత్మశాంతి కొరకు, నెల్లూరు మేరీ కుటుంబంలో దైవాశీర్వాదము అభివృద్ధి కొరకు, ఆమె భర్తకు మంచి ఉద్యోగం లభించాలని, అనుముల పిచ్చమ్మ దుబ్బాక మరియమ్మ కుటుంబంలో శాంతి సమాధానము, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, వారి కుటుంబంలో మరణించిన రంగయ్య మట్టమ్మ సిమోనుల్ ఆత్మశాంతి కొరకు, కొమ్మారెడ్డి బాలకిషోర్ రెడ్డి మరియు ఆరోగ్యమేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కృతజ్ఞతగా, సిరిల్ రెడ్డి పైలట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలని, ఆరోన్ పాల్, అన్నా జెసికా, అనిత థోమస్ మంచి ఆరోగ్యం కొరకు, నిర్మల్ కావ్య కృతజ్ఞతగా మంచి ఉద్యోగం కొరకు, ఫాతిమా జేమ్స్ డాటర్ ఇన్లా మేరీ జసింతా హై ఫీవర్తో బాధపడుచుండగా ఆమె మంచి ఆరోగ్యం కొరకు, మిస్టర్ అండ్ మిసెస్ శాంసన్ మరియు వారి కుటుంబ సభ్యులు జపమాల మాత కృతజ్ఞతగా, జి స్వప్న కిరణ్ వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని, జి సతీష్కి జాబ్ ఆఫర్ లెటర్ త్వరగా రావాలని, విక్టర్ జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా అతనికి మంచి జీవిత భాగస్వామి కొరకు, మంచి ఉద్యోగము మరియు ఆరోగ్యము శాంతి సమాధానం కొరకు ఈనాటి దివ్య పూజ వలని సమర్పించి ఉన్నారు. ప్రభు, నీవు అన్నిటి మీద అధికారము కలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇశ్రాయేలులను రక్షింపబోనిచో నీకు అడ్డు రాగల వారు ఎవరు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నిటికీ నీవే ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించినటువంటి ప్రతి బిడ్డ కోసము, ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కోసము, అలాగే ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరి కోసము ఎంతో భక్తితో, విశ్వాసముతో వేకువ జామున లేచి ఈ యొక్క ఉదయకాల దివ్య పూజా బలికి సిద్ధమై ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ మహిమను బోధించుట కొరకు పునీత డెనీసును అతని సహచరులను విదేశీలకు పంపితివి. ఆ పనిలో వీరు అనేక బాధలకు గురి అయినను ప్రేషిత ధర్మము నిర్వహణలో విశ్వాస పాత్రముగా నుండుటకు శక్తినొసగితివి. ఈ ప్రపంచములో ధన వ్యామోహమును అసహించుకుని మా జీవిత పరీక్షలలో సడలను ఆత్మవిశ్వాసముతో అన్ని అవరోధములను అధిగమించి నిలుచున్నట్లు కృప చూపుమని వేడుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 12 నుండి 21 వచనం వరకు. జాతులు సిద్ధమై తీర్పులోయకు రావలెను. ఇరుగు పొరుగు జాతులు జనులకు తీర్పు చెప్పుటకు గాను ప్రభుడునైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును. ఆ జనులు మిగులు దుష్టులు కాన పండిన పంటల వలె వారిని కొడవలతో కోయుడు. ఘాటిలోని ద్రాక్ష వలె వారిని త్రొక్కివేయుడు. తొట్లు రసముతో నిండియుండును.
తీర్పులోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అచ్చట తీర్పు రోజు ఆసన్నమైనది. సూర్యచంద్రులను చీకట్లో కమ్మెను, తారలు కాంతిని కోల్పోవును. ప్రభువు సియోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి అతని కంఠధ్వని వినిపించుచున్నది. భూమి ఆకాశములు కంపించుచున్నవి, కానీ ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు రక్షణ దుర్గమగును. ఇజ్రాయేలులారా, అప్పుడు మీరు నేను మీ దేవుడనని ప్రభుడునని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరమైన సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమును అన్యజాతులు దానిని జయింపజాలవు. ఆ కాలము వచ్చినప్పుడు పర్వతములు ద్రాక్ష తోటలతో నిండియుండును, కొండలు పశువులతో నిండియుండును, యోధా నదులన్నీ నీటితో నిండియుండును. దేవుని మందిరము నుండి ఒక ఏరు పారి హిత్తీల లోయను తడుపును. ఐగుప్తు పాడగును, ఎదోము ఎడారి అగును. ఆ దేశ ప్రజలు యోధా మీదకి దాడి చేసి నిర్దోషుల నెత్తురును ఒలికించిరి. నేను హతులైన వారి తరపున పగ తీర్చుకొందును, దోషులను శిక్షింపక వదలను. కానీ యోధాలో ప్రజలు సదా వసింతురు, యెరూషలేమున తరతరములు దాకా నరులు నివసింతురు. ప్రభుడనైన నేను సియోనున వాసము చేయుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ స్తుతి ఘన మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ స్తుతి ఘన మహిమను నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 28వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Luke, chapter 11, verses from 27 to 28. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములలో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్యమును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వినటానికి ముందు దేవుడు మనల్ని ఆశీర్వదించమని, వింటున్నటువంటి వాక్యము ద్వారా విశ్వాసాన్ని బలపరచమని, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులను దీవించమని, సేవకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా మనకును మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈ శనివారం ఈ ఉదయకాల దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్నా మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబాలను దీవించండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ఈ క్షణమే తాకి స్వస్థపరచండి ప్రభా. అద్భుత రూపంలో మీ మహిమార్థమై ఈ గృహములో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మీ సేవకులను దీవించండి, వారి నోటిని అభిషేకించండి,
వారి నోటి ద్వారా వస్తున్నటువంటి ప్రతి మాట ద్వారా ఈమె బిడ్డలకు విశ్వాసాన్ని దయచేయమని, బాధల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి విడుదల దయచేసి స్వస్థతను దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ప్రతిరోజు మనకొక కొంతమంది పునీతులను పరిచయం చేస్తూ ఉంది. కారణం ఏమిటంటే, ఈ పునీతులు మనలాగానే సాధారణమైనటువంటి కుటుంబాల్లో పుట్టి ఆ ప్రభువును స్వీకరించి ఆ ప్రభు యొక్క మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చిన్న చిన్న వాటి ద్వారా ప్రభువును మహిమపరుస్తూ ఆయనకు సాక్షులుగా మిగిలినటువంటి బిడ్డలు. దీని ద్వారా తల్లి తిరుసభ మనకు ఏమని బోధిస్తుంది అంటే, ప్రతి ఒక్కరూ పునీతులు కాగలరు అని. పవిత్రమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని దేవుణ్ణి అంటుపెట్టుకుని జీవించినట్లయితే ప్రతి ఒక్క బిడ్డ పునీతుడు కాగలడు అని బోధిస్తూ ఉంది. ఎంతోమంది పాపాత్ములు, ఎంతోమంది హత్య చేసినటువంటి వారు, ఎంతోమంది కుటుంబ జీవితాన్ని జీవించినటువంటి వారు పునీతులై చరిత్రలో మరుపురానటువంటి బిడ్డలుగా మిగిలిపోయారు. దీని ద్వారా మన తల్లి తిరుసభ మనకు ఇస్తున్నటువంటి ధైర్యము, మనమందరము కూడా దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి మనమందరం కూడా పునీతులము కాగలము. కాబట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఈ పునీతుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకుని ఈ పునీతుల యొక్క జీవిత ఆశయాలను మనము కూడా అలవాటు చేసుకుని దేవుని అనుసరించాలని, దేవుని యొక్క దృష్టిలో ధన్యులము కావాలి అని ఈరోజు పట్టణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కొంతమంది వేద సాక్షులను మరి తల్లి తిరుసభ మన ముందు ఉంచుతూ ఉంది. పునీత జాన్ లియోనార్డ్ డెనిస్, ఆయన యొక్క సహచరులు, మరియు జాన్ హెన్రీ న్యూమెన్, వీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి పాటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ మరి దేవుని కోసం మరణించినటువంటి వ్యక్తులు. అందుకనే ఈరోజు మరి ఎర్రటి వస్త్రాలను గురువు ధరించి దివ్య పూజా బలి సమర్పించటం మనం చూస్తూ ఉన్నాం. ఎరుపు అనేది వేద సాక్షి మరణానికి గుర్తు. చాలామంది దైవ సేవకులు దేవుని కోసం వారి జీవితాలను త్యాగం చేసి భయంకరమైనటువంటి మరణానికి, భయంకరమైనటువంటి హత్యలకు గురి అయి దేవుని కోసం మరణించారు. కాబట్టి వీరిని గుర్తు చేసుకుని మనం ఈరోజు ఈ యొక్క ఎరుపు వస్త్రాన్ని ధరించి దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతుంది. మరి జాన్ లియోనార్డిన్ ఇటలీ దేశానికి సంబంధించినటువంటి అపోస్తుడు. ఈయన దేవుని తల్లి అనే సంఘాన్ని స్థాపించాడు. ఈయనను అనుసరించినటువంటి యాజకులు టస్కానీ అంతటా ప్రయాణం చేసి ప్రజలను మరి ప్రభువులో నడిపించి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అక్కడ క్రైస్తవత్వాన్ని స్థాపించి అక్కడ వారు పెట్టినటువంటి శ్రమలకు, ఇబ్బందులకు గురి అయి వారు అక్కడే మరణించారు. వారిని ఎంతో ఘోరంగా హతమార్చి చంపివేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి దేవుని కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాళ్ళు పారిపోలేదు, ఓడిపోలేదు. దేవుని కోసం వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు. మనం మన యొక్క అనుదిన జీవితంలో చూస్తున్నాం, చిన్న చిన్న సమస్యలు వస్తే ఈ దేవుడు మనకేమీ చేయటం లేదని పారిపోతూ ఉంటాం. మరి దేవుని అనుసరిస్తూ ఉన్నప్పుడు, మరి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈ బాధ నాకెందుకు, నేను ఎందుకు ఇలా కష్టాలు అనుభవించాలి, మిగతా వాళ్ళలాగా నేను కూడా సంతోషంగా ఉండవచ్చు కదా అని చెప్పి వారు చేస్తున్నటువంటి సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారు జీవిస్తున్నటువంటి విశ్వాసాన్ని వదిలి వేరే విశ్వాసంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణం. కానీ
దానికి మించినటువంటి కష్టాలు వస్తున్నాయి అంటే ఒకటి మన అజాగ్రత్త ద్వారా కావచ్చు, రెండవది దేవుని మహిమార్థమై కావచ్చు. ఈరోజు దేవుని మహిమార్థమై దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కోసం వారు అనేకమైనటువంటి బాధలు అనుభవించారు, అనేకమైనటువంటి వేదనలు అనుభవించారు. దేశం కాని దేశం వెళ్ళారు, భాష కాని భాష నేర్చుకున్నారు. వారి కోసం వాక్యాన్ని బోధించి వారితో ఉంటూ వారు పెట్టింది ఏదో తింటూ, మరి పెట్టినా పెట్టకపోయినా ఉన్నదానితో సరిదిద్దుకుంటూ వారు దేవుని కోసం సాక్షులుగా మారారు. ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశం ఈరోజు యేసు ప్రభువును అనుసరిస్తుంది అంటే, భారతదేశం ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతుంది అంటే ఎంతోమంది సేవకులు మరి దేశం కాని దేశం వదిలి మన దేశం వచ్చి వాక్యాన్ని బోధించి విశ్వాసాన్ని బలపరిచి మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేసినటువంటి గొప్ప సంఘటన. కాబట్టి వారు కూడా ఎన్నో బాధలు అనుభవించారు, వారు కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పాలయ్యారు. అయినా కూడా వారు దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని దేవుని సువార్తను బోధించడానికి ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. వారి యొక్క పుణ్యమే, వారి యొక్క త్యాగమే, వారి యొక్క జీవిత విధానమే ఈరోజు మనల్ని మంచి క్రైస్తవులుగా చేసింది. ధైర్యముగా, స్వతంత్రముగా ఈరోజు మనం ఆ గొప్ప దేవుని ఆరాధించగలుగుతున్నాం. క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చింది కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందింది, అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. విద్యా రంగంలోను, ఆరోగ్య రంగంలోను, సామాజిక సేవా రంగంలోను అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ఈరోజు అభివృద్ధి పదములో మనం పై చేయిలో ఉన్నామంటే కారణం క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సేవకులు మన దేశానికి వచ్చి వారు కార్చినటువంటి రక్తం, వారు చిందించినటువంటి చెమటలు, వారు పడినటువంటి బాధలు, వేదనలే దానికి కారణమని ఈరోజు చరిత్ర తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దైనందిక సిలువను ఎత్తుకుని ప్రభువును అనుసరించాలి. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాటికి భయపడి పారిపోకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఆ జన సమూహంలో నుండి ఒక స్త్రీ యేసు ప్రభుని పొగుడుతుంది, యేసు ప్రభుని మహిమపరుస్తూ ఉంది. ఏమని చెబుతూ ఉందంటే, ఒక స్త్రీ నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ధన్యమైనవి. ఎంత గొప్ప బిడ్డవయ్యా నీవు, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పది, నీకు పాలిచ్చి ఆ స్తనములు ఎంత అదృష్టము, ఎంత గొప్పవి అని యేసుప్రభుని పొగుడుతూ ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టి యేసుప్రభు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, అందుకు యేసు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. నేను గొప్పవాణ్ణి కాదు, నాకంటే ఎవరు గొప్పవాళ్ళయ్యా అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అంటున్నారు. యేసుప్రభు ప్రియ సహోదరి సహోదరులారా, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకానికి రావటమే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన యొక్క మరణము ద్వారా ఆయన గొప్ప దేవుని కుమారుడు అని నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోలేదు. ఎవరు ఆయన గురించి గొప్పగా మాట్లాడినా ఆయన దాన్ని సమ్మతించలేదు. ఇక్కడ ఒక స్త్రీ నీకు పాలిచ్చినటువంటి స్థలములు, నిన్ను మోసినటువంటి గర్భము ఎంత ధన్యమైనది, నీ తల్లి ఎంత అదృష్టవంతురాలయ్యా అని పొగుడుతూ ఉంటే యేసుప్రభు అంటున్నాడు, నేను కాదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు ధన్యులు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ టైటిల్ను మనం పొందుకునే అర్హత కలిగి ఉన్నామా? వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యాన్ని విని వాక్యాన్ని పాటించి వాక్యానుసారం జీవించటం గొప్పతనం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం, అనేక సేవకులు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నాం. ఏ విధంగా వింటూ ఉన్నాం? ఆ దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని వినడానికి ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాం, ఎలాంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాం?
ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంటికి ఒక అతిథి రాగానే మనం భోజనం చేసినా కూడా, ఏదైనా పని చేసుకుంటున్నా కూడా, ఏదైనా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టి లేచి నిలబడి రండయ్యా అని స్వాగతం పలుకుతాం. మరి దేవుడే స్వయంగా మన ఇంటికి వచ్చి వాక్య రూపంలో మనతో మాట్లాడుతూ ఉంటే, మనం పడుకుని వాక్యాన్ని వింటున్నాం, కూర్చుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, సగం నిద్రలో వాక్యాన్ని వింటూ ఉన్నాం, మరి ఫోన్ తల దగ్గర పెట్టి అలాగే వాక్యాన్ని వింటూ వింటూ నిద్రపోతూ ఉన్నాం. దేవునికి మనం ఇచ్చే విలువ ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరులారా, కరోనా మూలముగా లాక్డౌన్ సందర్భంగా దేవాలయాలు మూతబడ్డాయి. అయినా కూడా దేవుడు కొంతమంది సేవకులను ప్రేరేపించి నా ప్రజల యొక్క ఆత్మీయ ఆహారాన్ని అందించడంలో ఏ కొరత ఉండకూడదని చెప్పి దేవుడు ప్రేరేపించి ఆ సేవకులను ఇదిగో ఈ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆలయానికి వెళ్ళకపోయినా ప్రతిరోజు మనకి దివ్య పూజా బలి దొరుకుతుంది. ప్రతిరోజు వాక్యాన్ని వినే గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటూ ఉన్నాం? కాళ్ళ మీద కాళ్ళేసి కూర్చుంటున్నాం, 2 కాళ్ళు చాపు కూర్చుంటున్నాం, పడుకుని వాక్యాన్ని వింటున్నాం, మరి నిద్రపోతూ వింటూ ఉన్నాం, కూరగాయలు కత్తిరిస్తూ వింటున్నాం, అన్నం తింటూ వింటూ ఉన్నాం, కిచెన్లో పని చేసుకుంటూ వింటూ ఉన్నాం. ఇలా ఆ దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తూ ఉన్నాం. చాలామంది కాళ్ళు సర్దుకుంటున్నారు, పనులు పక్కన పెడుతూ ఉన్నారు. ఇది కాదు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నాం? గుడిలో ఎలా కూర్చుంటామో నీ ఇంటిని కూడా గుడిగా మార్చుకుని అలా వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యానికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వవలసిందిగా మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మరి విన్నటువంటి వాక్యం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమించండి అని చెప్తున్నాడు, క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సరిదిద్దుకుని ముందుకు వెళ్ళండి అని వాక్యం బోధిస్తూ ఉంది. మన కుటుంబంలో ఏం చేస్తున్నాం? ఎవరైనా ఒక మాట అంటే సహించగలుగుతున్నామా? ఎవరైనా మనం ఏదైనా ఒక మాట అంటే వాళ్ళని క్షమించి వాళ్ళని తిట్టకుండా ఉంటున్నామా? వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉంటున్నామా? విన్నటువంటి వాక్యం ఎక్కడ మన జీవితంలో ఫలిస్తుంది? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించినటువంటి వారు మరింత ధన్యులు అంట. ఆయన కంటే ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. ఆయనను తక్కువ చేసుకుని మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, చాలామంది మరి జనసమూహంలో చూశారు యేసుప్రభు అద్భుత కార్యాలు చేయటం, గొప్ప కార్యాలు చేయటం చూశారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మాత్రమే కాదు, నన్ను విశ్వసించు వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు అక్కడ కూడా అందరినీ హెచ్చిస్తూ ఉన్నారు. విశ్వాసం కలిగి ఆయన యొక్క వాక్యాన్ని పాటిస్తే మనం ఎప్పుడు కూడా ధన్యులుగానే జీవిస్తామని, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుతామని ఈరోజు వాక్యం మనందరికీ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని దేవుడి రోజు ధన్యులు అని మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు. మనం నిజంగా మంచి మనసుతో వాక్యాన్ని విని, శ్రద్ధగా వాక్యాన్ని విని, వాక్యాన్ని సారం జీవించగలిగినట్లయితే దేవుడి దృష్టిలో మనం ఎప్పుడూ ధన్యులుగానే మిగిలిపోతాం. అలాంటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మమ్మందరినీ ధన్యులు అని సంబోధిస్తూ ఉన్నారు. ప్రభా, మీ నోటిలో నుంచి వచ్చే ఆ మాట, ఆ ధన్యత్వాన్ని మేము పొందుకుని ఆ ధన్యతానుసారం మేము జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నాం ప్రభా, ఆ వాక్యాన్ని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టుకుని వెళ్ళిపోయాం. కానీ ప్రభా, మేము జీవితంలో మీ వాక్యానుసారం జీవించలేకపోతూ ఉన్నాం. వింటున్నటువంటి వాక్యానుసారం జీవించలేకపోతున్నాం. మాకు శక్తిని దయచేయండి ప్రభా, మాకు విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి ప్రభా. మీ బిడ్డలుగా మమ్ము అభిషేకించండి ప్రభా. ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నటువంటి మా అందరిపై ప్రభా మీ ఆత్మను కుమ్మరించి మాలో ఉన్నటువంటి బాధలను, సమస్యలను, వేదనలు అన్నింటిని కూడా తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలి ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచి
దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవాన్ని, ఆ విలువను మేము దేవునికి ఎల్లప్పుడూ ఇచ్చే యోగ్యతను దయచేయమని, ఆ మంచి మనసును దయచేయమని, ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా కూడా వేద సాక్షుల వలె మా జీవిత యాత్రలో మీ వైపే చూస్తూ సాగిపోయే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈరోజు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరే తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఏ దుష్టుడు, ఏ దుష్ట శక్తి ఈ బిడ్డలను చోకకుండా కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి నొప్పితో, వేదనలతో, బాధలతో, సమస్యలతో, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో, ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరుగుతున్నటువంటి దివ్య పూజా బలిలో లైవ్ చాట్ ద్వారా అనేక మంది వారి యొక్క ప్రార్థన విన్నపాలను మీకు సమర్పిస్తూ ఉన్నారు. మా ప్రార్థన ఆలకించయ్యా, మా అవసరాలను తీర్చు ప్రభువా, మా సమస్యలను తొలగించు ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. ప్రభా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్నటువంటి బాధను, వేదన తొలగించండి ప్రభువా. వారి సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రభా, ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని విని పాటించే ధన్యులుగా మార్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రొట్టె నీ దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. రొట్టె నీ దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, నీయందు నేను జీవించుటకై. నా ఆత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే, స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యములు నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమును పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా.
మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. విశ్వాసముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనసారా ఆ దేవుని స్తుతించి మహిమపరిచి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింతుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వరా, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా, విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా, మీకే మా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించండి. మరి లైవ్ చాట్ ద్వారా వారి ఉద్దేశాలను పంపుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈరోజు దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడులోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కోసం మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా సదా మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. మనుజులకై ప్రాణం బలి చేసి మనుజుల మీదని ప్రేమను చూపితివి. మనుజులకై ప్రాణం బలి చేసి మనుజుల మీదని ప్రేమను చూపితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా మందసమందు రొట్టె రూపం దాల్చితివి. యేసువాని
ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. తన్ను నమ్మువారికి తన్ను వెదకు వారికి ప్రభు ఎల్లప్పుడూ మేలు చేయును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాతా పమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా పమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము